ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు శిరస్సై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మంచి చక్కని మాటలు అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. ఎలాగంటే, స్త్రీలారా అని స్త్రీలను సంబోధించి వారి ఒక మంచి చక్కని మాటలు తెలియచేస్తూ, ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అని రాయబడింది. స్త్రీ ఎప్పుడు కూడా పురుషులకి లోబడి ప్రేమించి తన ఆప్యాయతను చూపించి, ఇప్పుడు మనం చెప్పుకోవడం కాదు పాప గురించి గొప్పలు, ఎందుకంటే ఇంటివారు, ఊరివారు, సంఘం వారు అనేక మంది మరువాలి అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వివాహం అయ్యే వరకు